Good afternoon to everyone. Every day, millions of people step out from their homes to go to school, college, workplace. Sadly, many road accidents occur not because of bad luck, but due to carelessness, lack of awareness, and ignoring traffic rules. In our country, traffic rules are not very strict compared to many developed nations. This is because India is a developing country where people come from diverse backgrounds and many citizens still lack proper education and awareness about road safety. But this should not become an excuse for unsafe behavior. In fact, it places a greater responsibility on educated and aware citizens to follow rules and set right example. As per the statistics, in our country, road accidents are major problem. In 2023, India witnessed head of the departments and my dear students. Very good evening all of you. Every year మన కంట్రీలో అండ్ స్టేట్ వైడ్ అండ్ సెంట్రల్ వైడ్ ఎవ్రీ ఇయర్ జనవరి మంత్ను జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేది జరుపుకుంటారు స్టేట్ వైడ్ అండ్ నేషనల్ వైడ్. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ అండ్ ఆర్టీఓ ఈ 3 శాఖలు కంబైన్డ్గా నిర్వహించి ఆ సెషన్ అయిపోయింది. దాంతోపాటుగా స్టేట్ డీజీపీ శివధర్ రెడ్డి సార్ గారు మనకు అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆ అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మీ క్షత్రియ కాలేజీకి రావడం జరిగింది. మీరందరూ కూడా మేజర్స్, అవునా? ఎవరైనా మైనస్ ఉన్నారా? మైనస్ ఎవరు లేదు, అందరూ మేజర్సే కదా. దీంట్లో ఒక 1000 రూపీస్ హెల్మెట్ కొనుక్కొని పెట్టుకోవడానికి ఇబ్బంది పడతాము. కానీ అదే మనం యాక్సిడెంట్ అయినప్పుడు 5 lakhs 10 lakhs మనం హాస్పిటల్లో ఇవ్వాల్సి వస్తుంది. ఆ 15 lakhs ఇవ్వకపోతే కనీసం మనం పెళ్లి కూడా దాటి బయటకు రాలేదు. అట్లా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి. 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవడం ఈజీగా, లేకపోతే సరైనగా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు 5 lakhs హాస్పిటల్లో పెట్టడం ఈజీ. ఆలోచించుకోవాలన్నా ఏది ఈజీ అని. ఒక 1000 రూపాయలు హెల్మెట్ పెట్టుకుంటే నీ హెడ్ అనేది ఇంజూరీ కాకుండా ఉంటుంది. వేరే కంట్రీస్లో రైట్ ఉంటుంది, మన దాంట్లో మాత్రము లెఫ్ట్. మనం వెళ్ళే ప్లేసు ఎంత దగ్గరైనా ఉన్నది, దూరమైన ఉన్నది, లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే వెళ్ళాలి. రాంగ్ రూట్లో అయితే ఏమవుతుందంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి, మనం రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయాలి. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే పెనాల్టీ ఉంటుంది, ప్రతి దానికి పెనాల్టీ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారనో, లేకపోతే కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఫోటో తీస్తారనో ట్రాఫిక్ రూల్స్ పాటించారు. మీ సేఫ్టీ గురించి పాటించాలి. మేము వేస్తాం 1000 రూపాయలు చాలా వేస్తాం, మేము 2000 వేస్తామేమో, 5000 వేస్తాం కాదు. కానీ అదే 5000 పెడితే మనం యాక్సిడెంట్ అయిన తర్వాత డెడ్ కావచ్చు, లేకపోతే మేజర్ ఇంజరీ కావచ్చు. కానీ 5000 తోటి రికవర్ అవుతాం. మనం ఒక ఫోన్ కొనొచ్చు, ఒక బైక్ కొనొచ్చు, ఒక కార్ కొనొచ్చు, వాళ్ళ దేనైనా రీప్లేస్ చేయొచ్చు. ఇర్రీప్లేసబుల్ పర్సన్ ఏమైనా ఉంది, ఏమైనా థింగ్ ఉంది అంటే ఒక మనిషి జీవం మాత్రమే. మనం యాక్సిడెంట్గా ఒక మనిషిని చంపేసరికి తీసుకురాలేము, అవునా? రీప్లేస్ చేయలేము. కాబట్టి ఎవరైతే యాక్సిడెంట్ అయిన తర్వాత
చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బాధ అనేది వర్ణాతీతం, దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. కాబట్టి మీరు బైకింగ్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలా, మీరు జాగ్రత్తగా ఉండాలా, వెళ్ళేటప్పుడు ఎదుటోళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా మీరు డ్రైవింగ్ చేయాలి. ప్రతి ఒక్కరు వేరే కంట్రీస్లలో ఈ ఏజ్ వచ్చేంత వరకు కాదు, వాళ్ళు ఒక 5 years ఉన్నప్పుడే వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ అనేది ఇన్పుట్ చేస్తారు. ట్రాఫిక్ అవేర్నెస్ పైన నాలెడ్జ్ ఇన్పుట్ చేస్తారు. అందుకే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. ప్లస్ జనాభా తక్కువ వేరే కంట్రీస్. మన దగ్గర అంటే అది లేదు. దాన్ని మనం అడాప్ట్ చేసుకొని మన ఇండియాలో నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అని ఎవ్రీ ఇయర్ జనవరిని తీసుకున్నారు గవర్నమెంట్. అన్ని రాష్ట్రాలలో ఇది నిర్వహిస్తారు. జనవరి 1st నుంచి జనవరి 31st వరకు. దాన్ని ఏ కంట్రీస్ని మనం చూసి మనం కూడా స్కూళ్ళల్లో మనకు డెత్స్ ఏమవుతున్నాయంటే 3,500. ఓకే, ఇక్కడ చూడండి మన ఇండియాకి వచ్చేసి 370 డెత్స్ పర్ డే. 370 డెత్స్. దాంట్లో ఇక్కడ చూడండి 1.35 lakhs ప్లస్ డెత్స్ యాన్యువల్లీ. ఓకే, ఇప్పుడు మనకి ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవాలా, డెత్స్ అని ఎన్ని ఉన్నాయి అంటే దాంట్లో మనకి ఒక మేజర్ ఇంజురీ ఎన్ని ఉన్నాయో మైనర్ ఇంజురీ అని మెన్షన్ చేయలేదు. అంటే మేజర్ ఇంజురీ కొందరికి కొమ్మలకి వెళ్ళిపోతారు, మనిషి కాలు వెళ్ళిపోతుంది, చేతి వెళ్ళిపోతుంది, ఎప్పుడు చచ్చేంత వరకు బెడ్ మీదనే ఉంటాడు, కాలు ఎక్కలు వేరు. ఓన్లీ 370 డెత్స్ పర్ డే ఇండియాలో. ఓకే, మన తెలంగాణ విషయం వచ్చేసరికి 18 డెత్స్ పర్ డే. ఓకే, ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా పర్ డే 18 జరుగుతుంది యాన్యువల్లీ. అంటే ఇయర్కి 6,499, అంటే ఆల్మోస్ట్ 6,500 అనుకోండి. ఇక్కడ 18 డెత్స్ పర్ డే. మళ్ళీ దీంట్లో పర్ డే 18 అవుతుందంటే దీంట్లో ఎన్నో మైనర్ ఇంజురీస్, మేజర్ ఇంజురీస్ ఉంటాయి. సో మనం ఏంటంటే మాకు ఈ భయం ఉంది, ఏది హాస్పిటల్ అనే భయం ఉంది కానీ రోడ్ అనే భయం ఇంకా రాలేదు. ఇంకా ఫ్యూచర్లో వస్తుంది. మనకు డిసీజెస్ ద్వారా చనిపోయిన కంటే దీనివల్ల ఎక్కువ మంది చనిపోతుంది. రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మాత్రమే ఎక్కువ మంది చనిపోతున్నారు. డిసీజెస్ కంటే కూడా దీంతో ఎక్కువ చనిపోతున్నారు. ఓకే, ఇవన్నిటికీ మరి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, హ్యూమన్ ఎర్రర్. అంటే మన తప్పే, ఎవరు తప్పు చేసి కాదు. ఇంకంతా ఎర్రర్ ఎవరంటే మనమే, మనుషులను. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, హెల్మెట్ లేకపోవడము, స్పీడ్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, ఇవన్నీ వైల్ కీపింగ్ ఐ ఆన్ సరౌండింగ్స్. మనం ఎప్పుడైనా మీరు డ్రైవింగ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సిటీలో కార్ డ్రైవింగ్ చేసిన, కార్ కానీ బైక్ కానీ, అక్కడ ఎంత రష్ ఉంటుంది చూడండి. సిటీలో హైదరాబాద్లో కార్ కానీ బైక్ కానీ నడిపితే మనకు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం 1 month హైదరాబాద్లో నేర్చుకొని సూపర్ వస్తారు డ్రైవింగ్. అక్కడ ఎవడు ఎట్లా వస్తాడో అర్థం కాదు. మనం ఇట్లా పోతాం, వాడు ఇట్లా కట్టు కొడతాడు, ఒకడేమో ఇట్లా కట్టు కొడతాడు, ఒకడేమో ఇంకా నుంచి తాగిస్తాడు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, డ్రైవింగ్ వైల్ కీపింగ్ ఐ ఆన్ సరౌండింగ్స్. అంటే మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం స్ట్రేట్గా ఎలా అబ్జర్వ్ చేస్తాం మిర్రర్ నుంచి. ఓకేనా, మిర్రర్ నుంచి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు మిర్రర్స్ ఉంటాయి. బైక్స్ కానీ కార్స్ కానీ ఏ వెహికల్ అయినా సరే. ఏదో స్కూటీ ఉంటుంది, ఇటు వేస్తే బ్రేక్, ఇటు వేస్తే బ్రేక్, ఇట్లా రేస్ పెడితే పోతుంది అని అంటే అది కాదు. డ్రైవింగ్లో చాలా ఉంటుంది. నేర్చుకునేటప్పుడు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. బైక్ కానీ కారు కానీ దేనికి బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ ఇండికేటర్ ఏడుంది, రైట్ ఇండికేటర్ ఏడుంది, అవి కూడా తెలుసుకోవాలి. మిర్రర్ అబ్జర్వేషన్ ఉండాలి. సేఫ్ డ్రైవింగ్, రెస్పెక్ట్ రోడ్ కండిషన్స్ అండ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. అంటే రోడ్ కండిషన్ ఎలాగున్నా ఎట్ ద సేమ్ టైమ్ మిస్టేక్ ఆఫ్ అదర్స్ అంటే ఎవరైనా స్పీడ్ వస్తున్నారు, మిస్టేక్ ఆఫ్ అదర్స్. రెస్పెక్ట్ ఆఫ్ రోడ్స్ అంటే మన రోడ్స్ ఎలాగున్నా, కొన్నిసార్లు రోడ్స్ మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినప్పుడు రోడ్స్ కొంచెం ప్రాపర్గా లేవనుకోండి, మనం మెల్లిగా పోయినప్పుడు మనం యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోగలం. మన అదర్స్ అని ఉంది ఇక్కడ, అండ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళు స్పీడ్ వస్తున్నారు, వాడు పిచ్చోడైతే మనం పిచ్చోళ్ళం కాదు కదా. వాడు స్పీడ్గా గుర్తుతాను, లేకపోతే కొందరు సైకోగా ఉంటారు కదా, వాడు పోనీయాల అని పంపించేశారు. మనమే స్లో కావాలా, సైడ్ కొంచెం అవన్నీ వెళ్ళనియాలి, వాడు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. దాంతో మనం పెట్టుకోవద్దు. ఓకేనా, ఇంకా యాంటిసిపేటింగ్ హజార్డ్స్ అండ్ మేకింగ్ సేఫ్ డిసిషన్స్. హజార్డ్స్ అంటే ఫ్లడ్స్ కావచ్చు, ఇంకేనా హజార్డ్స్ అంటే ఇది అవరోధాలు. మనకు యాంటిసిపేట్ అంటే
మనం దాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేస్తూ దాన్ని ఏ విధంగా అయితే మనం దాటగలుగుతామని చూడాలి. మనకు మీరు చాలామంది వర్షం పడ్డప్పుడు వీడియో చూస్తూ ఉంటారు. చిన్న నది ఉంటుంది, ఆ రోడ్ నుంచి వాడుతూ ఉంటుంది. మనోడు మాత్రం యుద్ధ సైనికులే కళ్ళకించి బండి ఉంది. ఆయన నీళ్ళలాగా అది కొట్టుకోపోతుంది. అవసరం అంత అవసరమా? అందుకే హజార్స్ని మనం యాంటిసిపేట్ చేస్తూ ఉండాలి. వర్షాలు పడతాయి, మనోడు మాత్రం అట్లనే పోతారు గంటకించే. నేను ఏం కాదనుకోండి, కానీ వాటర్ మాత్రం ఆ ఫ్లోకి కొట్టేస్తుంది, అది కొట్టేస్తుంది. కార్లు కూడా కొన్ని లారీలు కూడా పోయిన సిచ్యువేషన్ మీకు వీడియో చూసే ఉంటారు యూట్యూబ్లో.